నమస్తే. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ అనగానే అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేసే అన్న ఆరోపణలు రావడం మామూలు విషయంగా మారిపోయింది. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మరికొన్ని విద్యా సంస్థలు బుక్స్, యూనిఫామ్ పేరిట దందా నిర్వహిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఓ కార్పొరేట్ స్కూల్ విషయంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పిల్లల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా ఫీజు చెల్లించడం కాస్త ఆలస్యమైనా ఫైన్ కూడా విధిస్తున్నారు. సేవ పేరిట లైసెన్స్ పొందిన విద్యాసంస్థ ప్లాటినం జూబ్లీ హై స్కూల్లో ఫైనాన్స్ దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. దోపిడీ కొనసాగుతూనే ఉంది. అడ్మిషన్లతో పాటే పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్, షూస్ విక్రయిస్తూ అదనపు ఆదాయం గడిస్తున్నాయి. అది కూడా రెట్టింపు ధరలకు అమ్మకాలు సాగిస్తూ ఈ దోపిడీకి తెరతీస్తున్నాయి. కార్పొరేట్ దోపిడీతో తల్లిదండ్రుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఒక్కో స్కూల్లో బ్రాండ్ బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదంతా చాలదన్నట్టు వరంగల్ నగరంలోని కొన్ని స్కూల్స్ అయితే ఏకంగా పెనాల్టీల పేరుతో వసూలుకు దిగుతున్నాయి. పేరుకు సొసైటీల పేరుతో విద్యాసంస్థలు నడుపుతూనే వసూళ్ల విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. వరంగల్ నగరంలో వివిధ రూపాల్లో చదువు నమ్ముకుంటోన్న విద్యాసంస్థల దోపిడీపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. చదువుకుందామా, చదువు కొందామా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ కిడ్స్ ప్లే స్కూల్స్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూనే ఉన్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను కొన్ని పాఠశాలల్లో ఏకంగా 12 నుంచి 25% వరకు ఫీజులు పెంచేశారు. కొన్ని కార్పొరేటు పాఠశాలలు 40 నుంచి 50% వరకు అదనపు భారాన్ని మోపుతున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని ఆశపడి తలకు మించిన భారమే అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే వివిధ రకాల ప్రత్యేకతలు చూపుతున్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు మోత మోగిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలో ముఖ్యంగా ఎల్కేజీ, యూకేజీ ఫీజులు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ విద్యార్థుల సెమిస్టర్ ఫీజులతో సమానంగా ఉంటున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఎల్కేజీ ఫీజులు సుమారు 50,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిలబస్ వంటి వివిధ రకాల ప్రత్యేకతల్ని కల్పిస్తున్నామంటూ యాజమాన్యాలు ఎల్కేజీ స్టూడెంట్ కు ₹1,30,000 వరకు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలో ప్రస్తుతం కనిష్ట ఫీజు పలు పాఠశాలల్లో 1వ తరగతికి 30,000 వరకు ఉంది. కొంచెం మంచి ఫలితాలు సాధిస్తున్నటువంటి, ప్రచారం చేసుకున్నటువంటి కొన్ని స్కూళ్లలో 45,000 వరకు ఉంది. స్కూల్ ఫీజు అని చెప్పేసి మేము డ్యూ ఉన్నాం, కట్టేది ఉన్న దాని మీద ఏ స్కూల్లో కూడా ఫీ మీద పెనాల్టీ వేసుకోవడం అనేది లేదు ఎక్కడ. కానీ ఇక్కడ అంతకుముందు పెనాల్టీ 50 రూపీస్ అని అన్నాడు, 50 పోయింది 100 చేసిండు, 100 పోయింది ఇప్పుడు 200 చేసిండు. పెనాల్టీ అని చెప్పేసి నెలది ఇప్పుడు జూన్ది 100 రూపీస్ ఉందనుకో, నెక్స్ట్ మంత్ జూలైది, మళ్ళీ జూన్ది, మళ్ళీ జూలైది, రెండు కలిపి చక్రవడ్డీ లాగా ఫైన్ల మీద ఫైన్లు వేస్తుండు. మేము ఇదేంది అని చెప్పేసి అంటే మాది ఇంతే ఉంటుందండి, మీరు కట్టాల్సిందే అని చెప్పేసి అంటుండు. నేను ఇప్పుడు కట్టాల్సింది 40,000 వరకు కట్టాల్సి ఉంటే వీళ్ళు ఇక్కడ 57,000 అన్నట్టుగా చెప్తున్నారు. ఇదేంది నా దగ్గర ఉన్నది కదా, మీరు ఇచ్చిన స్టేట్మెంటే కదా అని అంటే, లేదు ఇది ఇక్కడ మిస్ అయింది, మేము ఆ లెక్క అనేది మేము తర్వాత చెప్తాం, ఇప్పుడు ఏది అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదా తర్వాత రండి మీరు అని చెప్పేసి అని నిన్న ఆపి పంపించింది. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫైన్లు అనేది తీసుకోకుండా నార్మల్ ఫీజు ఉండేదంటే ఇమీడియట్గా పే చేయమన్నాను కూడా మేము పే చేయడానికి రెడీగా ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, సమాజ సేవ పేరుతో ట్రస్టులు ఏర్పాటు చేసి గత 75 సంవత్సరాలుగా వరంగల్లో పేరొందిన పాఠశాలలో ఫీజుల కంటే ఫైన్ల మోత ఎక్కువగా ఉంటోంది. ఇదేంటని అడిగిన పేరెంట్స్ ని, మీకు ఇష్టమైతే పిల్లల్ని చదివించండి, లేకుంటే పాఠశాల నుంచి వెళ్లిపోమంటూ ప్రిన్సిపల్ చెబుతుంటే ఏం చేయాలో తోచని పరిస్థితులు పేరెంట్స్ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత 3 ఏళ్లలో ఈ ఫీజుల మోత తీవ్రమైందట. కరోనా సమయంలో అన్ని స్కూల్స్ లో ఫీజుల విషయంలో ఎంతో కొంత కాంప్రమైజ్ అయితే, ఈ స్కూల్లో మాత్రం ఫీజులతో పాటు పెనాల్టీలు కూడా వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఫీజులు మేము రెగ్యులర్ గా కడుతూ ఉంటాము. కట్టే క్రమంలో కొంచెం డిలే అవడం వల్ల దాని మీద ఫైన్లు వేసిండ్రు. పాపను వచ్చేసి లైబ్రరీ రూమ్ లో కూర్చోబెట్టిండ్రు. ఇదేందని అడిగితే, మీరు మొత్తం టోటల్ ఫీ కడితేనే మేము క్లాస్కి అలాట్మెంట్ చేస్తాం, లేకపోతే లేదు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ చెప్పుకోండి. ఫైన్ నెల దాటితే మనం కట్టే క్రమంలో ఒక్క రోజు లేట్ అయినా 1 డే డీల్ అయినా ఫైన్ వస్తున్నారు 200. నాకు డాటా కూడా ఇచ్చారు.
ఆ డాటాను పట్టుకొని నేను ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇస్తాను. నేను 2 రోజులు తర్వాత వస్తాను, నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ బిజీలో ఉన్నాను, సైన్ చేయమంటే చేయట్లేదు. కాకపోతే ప్రింట్అవుట్ వాళ్ళ ప్రింట్అవుట్ ఉంది. అదే అడిగితే మాకుంది, మా సర్క్యులర్లో ఉంది, మేము బయట వాళ్ళతో మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. ఫైన్ అసలు యాక్చువల్గా సర్క్యులర్ నాకు తెలిసి నేను డిఓ ఆఫీస్లో కానీ నేను వేరే వాళ్ళని ఎక్కడ అడిగినా కానీ వీళ్ళు ఫైన్లు తీసుకునే క్రమంలో ఎక్కడ కానీ సర్క్యులర్ లేదు అని చెప్పేసి నాకున్న అవగాహన ఇన్ఫర్మేషన్ ఉన్నది. కానీ వీళ్ళ దగ్గర వీళ్ళు సపరేట్ చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అందరూ ఎడ్యుకేటెడ్సే స్కూల్లో చేర్పించాలా అనే రూల్ అయితే లేదు కదా. ఇప్పుడు ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ స్కూల్లో వాళ్ళు మాకంటే బాగా చదువుకోవాలి, వాళ్ళు మాకంటే పైకి రావాలనే ఉద్దేశంతో ఒక మంచి స్కూల్ని సెలెక్ట్ చేసుకునేసి స్కూల్లో చేర్పిస్తారు. స్కూల్లో చేర్పించినప్పుడు ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి ఇంగ్లీష్ కానీ హిందీ వచ్చే ఒక ప్రిన్సిపల్ తోటి ఎలా మాట్లాడగలుగుతాడు, కమ్యూనికేషన్ ఎలా పాస్ అవుతుంది, ప్లస్ ఇంకోటి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది ఆయన తెలుసుకోవాలని అంటే ఏ ఉద్దేశం ఎలా తెలుసుకోగలుగుతాడు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఒక ఆటో డ్రైవరు కానీ లేదు అని అంటే ఇంకా చదువుకునే వాళ్ళు ప్రిన్సిపాల్ దగ్గరికి పోవడానికి పర్మిషన్ కోసమే నెలలు తిరగాల్సిన పరిస్థితి. మాలాంటి వాళ్ళమే పోతే పర్మిషన్ ఇవ్వట్లేరు, మేము పోయినా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఒక 15 ఇయర్స్ నుండి ప్రిన్సిపల్గా చేసే వాళ్ళకి తెలుగు రాకపోవడమే ఏంటిది. ఒక కలెక్టర్ వస్తే ఏ డిస్టిక్ నుండి వచ్చినా ఏ స్టేట్ నుండి వచ్చినా ఆమె ఆ స్టేట్కి పోయినా ఆ డిస్టిక్కి పోయినా ఆ లాంగ్వేజ్ తెలుసుకొనేసి ఆ లాంగ్వేజ్ నేర్చుకునేసి పోతుంది. ఆ లోకల్ పీపుల్ తోటి ఆ కన్సర్న్ లాంగ్వేజ్లోనే మాట్లాడగలుగుతారు. మరి ఈయనకి మల్టీ లాంగ్వేజ్ రాకపోవడానికి రీజన్ ఏంటిది? ఇన్ని రోజుల కంచి ఏం చేస్తున్నాడు? 15 ఇయర్స్ కంచి ఏం చేస్తున్నాడు? పేరెంట్స్ తోటి మాట్లాడే వే ఏది? పేరెంట్స్ తెలుగులో మాట్లాడితే తెలుగులో మాట్లాడలేకపోతే నాకు తెలుగు రాదు అనేసి సింపుల్గా తప్పించుకునేది ఉంటే ఎన్ని రోజులు అనేసి తప్పించుకోగలుగుతాడు అలా? ఆగా ఖాన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్లాటినం జూబ్లీ స్కూల్ వ్యవహారం ఇది. ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ పాఠశాలలో చేరడం అంటే వరంగల్లో చాలా ప్రెస్టీజ్ గా ఫీల్ అవుతారు. అందులోనూ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందన్న పేరు ఉంది. ఎంత పేరు మోసిన స్కూల్లో కూడా ఈ మధ్య కాలంలో పేరెంట్స్ స్వయంగా ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇందుకు కారణం ఫీజుల కంటే పెనాల్టీల మోతే ఎక్కువగా ఉండడం. ఒక టర్మ్ కు 600, సంవత్సరానికి 4 టర్ములలో 2400 రూపాయలు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఫీజు కంటే మరో 2 నుంచి 3000 రూపాయలు ఎక్కువగా పెనాల్టీలు వేయడం. ఒక నెల ఫీజు లేట్ అయితే చక్రవడ్డీలు, బారు వడ్డీలతో వసూలు చేస్తున్నారు. ఇక స్కూల్ యూనిఫామ్స్, పీటీ యూనిఫామ్స్ కూడా వాళ్ళు చెప్పిన షాపులోనే కొనాలి. బుక్స్ అయితే ఒక ఏజెన్సీతో టైఅప్ ఉంటుంది. పాఠ్య పుస్తకాల కంటే నోట్ బుక్స్, ఇతర మెటీరియల్ ధర మోగిపోతోందని పేరెంట్స్ వాపోతున్నారు. యాక్చువల్గా ఏంటి అని అంటే ఫీజులు వచ్చేసి క్వార్టర్లీ ఫీజు వసూలు చేసే విషయంలో 15 డేస్ దాటింది అని అంటే 200 ఎక్స్ట్రా ఫీజు అంటే ఇంచుమించు చక్రవడ్డీ లాగా వసూలు చేస్తున్నారు. ఇది స్కూల్ మేనేజ్మెంట్ వసూలు చేసే ఫీజా లేకపోతే ఫైనాన్స్ వాళ్ళు వసూలు చేసే చక్రవడ్డీనా అర్థం కావట్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే బుక్స్ విషయంలో అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏంటి అని అంటే ఏదైనా ఒక బుక్ స్టాల్ కానీ లేదు అని అంటే ప్రైవేట్ సెక్టర్ అయితేనే పలానా బుక్ స్టాల్లలో దొరుకుతాయి అనేసి ఒక 4-5 బుక్ స్టాల్స్ తీసుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ ఒక బుక్ స్టాల్ పేరు చెప్పేసి ఆ బుక్ స్టాల్లో మాత్రమే తీసుకోవాలి, ఆ బుక్ స్టాల్లో మాత్రమే దొరుకుతాయి అనే విధంగా వీళ్ళు మేనేజ్మెంట్ ప్రిపేర్ చేస్తున్నారు. దానివల్ల ఏంటి అని అంటే బయట దొరికే ఒక బుక్ 200 ఎగ్జాంపుల్ అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి 220, 230, 250 పెట్టాల్సి వస్తుంది. ప్లస్ బయట గవర్నమెంట్ చెప్పే విధంగా అంటే ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది అనే చెప్పే సోర్స్ కాకుండా వీళ్ళు మాత్రం ఓన్లీ ఒక స్కూల్నే, ఒక బుక్ స్టాల్నే ఎందుకు తీసుకుంటున్నారు అనేది, ఆ బుక్ స్టాల్కి స్కూల్కి ఏమైనా ఇంటర్ కనెక్టివిటీ ఉందా అనేది కూడా మాకు తెలియదు. సో ఆ విషయంలో కూడా మీరు పర్సూ చేయాలనేసి కోరుతున్నాం. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో మాత్రమే పిల్లల తల్లిదండ్రులు ఈ పాఠశాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం పాఠశాలను మారిస్తే పిల్లలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మార్చకుండా ఒకే దగ్గర విద్యను అభ్యసించే విధంగా జాగ్రత్త పడుతున్నారు. పేరెంట్స్ నమ్మకాన్ని అవకాశంగా మలుచుకున్న ఈ స్కూల్ యాజమాన్యం ఇష్టం వచ్చినట్టు ఫైన్లు వేస్తూ అందిన కాడికి దండుకుంటోంది. పీటీఎం ఏంటంటే ఓన్లీ రిపోర్ట్ కార్డు చూపిస్తారు అంతే. ఆ రిపోర్ట్ కార్డులో దానికి సంబంధించి మాత్రమే అడగాలి, మేము రాయాలి. ఏందో ఎడ్డి మొహల్లా రాసిపోతే అది అక్కడ చెత్త బుట్టలో పడేస్తారో ఏం చేస్తారో తెలియదు. దాని గురించి రియాక్షనే ఉండదు. ఏంటంటే పిల్లలే అడిక్ట్ అయ్యారు ఈ స్కూల్కి. మా పిల్లలైతే నర్సరీ టు ఇప్పుడు 9th క్లాస్కి వచ్చింది పాప. వాళ్ళు చేంజ్ కావడానికి ఇష్టపడట్లేరు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దనే ఉంచుతున్నాం. కానీ ఏం లేదు, ఒక ట్రస్టీ మేనేజ్మెంట్ తరఫున జరిగే స్కూల్ ఇది. నాకు డైమండ్ వీళ్ళది డైమండ్ జూబ్లీ స్కూల్లో కూడా నా కొలీగ్ ఉంది. అక్కడ ఈ మెయింటెనెన్స్కి ఇక్కడ మెయింటెనెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది.
ఇకనైనా మారుతుందేమో అని చూస్తే మారడం లేదు, ఏం లేదు. ఒక అకాడమిక్స్ తప్ప వీళ్ళు వేరే దాని మీద ఫోకస్ అనేదే చేయట్లేరు. పిల్లల ఫ్యూచర్తోనే ఆడుకుంటున్నారు. అంటే వాళ్ళ స్కూల్ ఏజ్ అనేది ఎన్ని డిపెండ్ అయి ఉంటాయో నాకు తెలుసు. నేను ఒక ఎంఏడ్ గ్రాడ్యుయేట్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ని. కానీ ఏ పరంగా కూడా వీళ్ళు అకాడమిక్స్లో టీచింగ్ ప్లాన్ ప్రిపేర్ చేయడం కానీ, టీచింగ్ ఎయిడ్స్ యూజ్ చేయడం కానీ, ఒక మాన్యువల్గా చేయడం కానీ, డబ్బులే, కేవలం డబ్బులు. అది కూడా బిజినెస్ పర్పసే. ఫీల్డ్ ట్రిప్ ఉండదు అండి స్కూల్లో అసలు. మినిమం ఒక 1 year మొత్తంలో, ఈవెన్ కరోనా వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏది లేదు. అంతకుముందు తీసుకెళ్లేదు, ఇయర్లీ వన్స్ అయినా తీసుకెళ్లేదు అట్లీస్ట్. ఇప్పుడు అసలు ఇయర్లీ కూడా ఇప్పుడు 4 years నుండి ఏది లేదు. కరాటే కానీ లేకపోతే కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఉండవా పిల్లలకి? ఎందుకు అందరు గవర్నమెంట్ షెడ్యూల్ ఇచ్చింది, ఎందుకు తెలివి తక్కువగా ఇచ్చింది? అది వీళ్ళు మాత్రం పాటించారు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా దాన్ని అసలు లెక్కనే పెట్టారు. అది ఏంటో నాకు అర్థం కాదు. ప్రిన్సిపల్ అయితే అసలు కనీసం మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వడు పేరెంట్స్. కానీ మేము చదువుకోలేదా, మాకు తెలియదా? ఇర్రెస్పాన్స్గా ఎందుకు ఉండాలి? అంటే మేము ఏం చెయ్యలేక, అంటే మా పేరెంట్స్ తరఫున కూడా కొంచెం తప్పు ఉంది. అందరూ ఒక కమిటీ ఫామ్ అయ్యేసి పర్ఫెక్ట్గా ఉంటే ఆయన జుల్లుం ఇక్కడ సాగకపోయేది. మా పేరెంట్స్ ఏంటంటే అందరు బిజీ షెడ్యూల్లో ఉండేసి ఫీజు కట్టేస్తారు, కథ అయిపోయింది. పిల్లలలో పడేసినామో జైల్లో, వాళ్ళు బయటకు వచ్చినారో అయిపోయింది, అంతే. వాళ్ళ డెవలప్మెంట్ ఏంటి చూసేంత టైం ఓపిక వాళ్ళకి లేదు, కొందరికి తెలియదు. అది వీళ్ళు క్యాచ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఈ స్కూల్ తరఫున. సిబ్బంది చేతివాటం కారణంగా ప్లాటినం జూబ్లీ స్కూల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న డిమాండ్ కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతి పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంతో కలిపి ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ అలాంటి కమిటీ ఏర్పాటైన దాఖలాలు లేవు. ఇప్పటికే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు బకాయి చెల్లించకపోతే పేరెంట్స్ కి తెలిసొచ్చేలా పిల్లలను క్లాసుకు రానివ్వకుండా లైబ్రరీ రూమ్ లో కూర్చోబెడుతూ వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో ఫీజు కట్టినా కూడా మళ్లీ పెనాల్టీలు వేశారంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో వారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏ రోజు కూడా మాకు ఫీ ఇబ్బంది వాళ్ళు. మాకు ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి స్కూల్ ఫీ ఇష్యూలో గొడవ నడుస్తుంది. అయితే వాళ్ళని మా పిల్లల్ని స్కూల్లో క్లాస్లో కలవ చేయకుండా లైబ్రరీలో కూర్చోబెడుతున్నారు. ఈ విషయంలో మేము ప్రిన్సిపాల్ని ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ఇట్లా ఫీజు కడితే తప్ప రావద్దు అని చెప్పేసి వాళ్ళని లైబ్రరీలో కూర్చోబెట్టి పిల్లల్ని, అదే ఏమవుతుందంటే పిల్లల్ని మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ మేము స్కూల్ రామని చెప్పి నిన్న మొత్తం ఎంఈఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. దయచేసి ఈ విషయం ఏదో ఫీ డిలే అయిందని చెప్పేసి అంటున్నారు. మా పిల్లలు గత 13 సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో అవుతున్నారు, ఏ రోజు కూడా కాలేదు. కాబట్టి వీళ్ళు పిల్లల్ని లైబ్రరీలో కూర్చోబెట్టిన నిన్న ఎంఈఓ గారు వచ్చినప్పుడు ఎంఈఓ రాగానే మళ్ళీ పిల్లల్ని క్లాస్లో పంపిస్తున్నారు. మళ్ళీ ఎంఈఓ వెళ్ళగానే మళ్ళీ యథాప్రదంగా మీరు ఫీజు కడితే తప్ప మీరు రావద్దు అని చెప్పి పిల్లల్ని భయభ్రాంతులు. పిల్లల్ని అడగడం ఏంటి సార్, మేము పేరెంట్స్ ఉన్నాం. ఏదన్నా 13 ఏళ్ళ నుంచి మా పిల్లలు ఇదే స్కూల్లో అవుతున్నారు. ఇప్పటి నుంచి రాండి ఇప్పుడేంది? కాబట్టి మేనేజ్మెంట్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారిని, డిఓ గారిని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడికి వచ్చేసరికి మేము ఏవైతే కంప్లైంట్స్ విద్యాశాఖ అధికారుల దగ్గరికి తీసుకుపోతున్నామో వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేసినప్పుడు దాన్ని వీళ్ళు కనబడకుండా కవర్ చేసేసి వాళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని పిలవడం జరగట్లేదు. మేమున్నప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళు ఉన్నప్పుడు చూపించట్లేరు. సో దానివల్ల ఏమైపోతుంది అని అంటే, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, మీరు చెప్పిన కంప్లైంట్ కరెక్ట్గా లేదు, మీరు ఏం చేస్తున్నారు, మీరే అబద్ధం చెప్తున్నారు అనే విధంగా స్కూల్ మేనేజ్మెంట్ దాన్ని కవర్ చేసుకోవడం జరుగుతుంది. అదే గవర్నమెంట్ అంటే విద్యాశాఖ అధికారులు వచ్చినప్పుడు స్కూల్ పేరెంట్స్ని కూడా పిలిచేది ఉంటే మేము వాళ్ళు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈజీగా క్లారిఫికేషన్ ఇవ్వడానికి జరిగేది. కానీ ఆ విషయంలో ఆ క్లారిఫికేషన్ జరగడం లేదు, మమ్మల్ని ఎప్పుడు కూడా పిలవడం లేదు. ప్రైవేటు పాఠశాలలో సౌకర్యాలను బట్టి ఫీజులుండాలనేది గతంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతాలు కలిపి 90% లెక్కవేసి మిగిలిన 10% పాఠశాల లాభంగా నిర్ణయించి దాన్ని బట్టే ఫీజులు నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ లెక్కన చిన్న పాఠశాలకు ఎంత ఫీజు ఉండాలి, కార్పొరేట్ సంస్థలకు ఎంత ఫీజు ఉండాలనేది తేలుతుంది. ఏ స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు అన్న దానిపై జిల్లా విద్యాశాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తూ పాఠశాలల్ని నియంత్రించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ స్కూళ్లు నడిపిస్తున్న యాజమాన్యాలపై విద్యాశాఖ చర్యలు తూతూ మంత్రంగానే ఉన్నాయి. ప్లాటినం స్కూల్ విషయంలో సంబంధిత విద్యాశాఖ అధికారిని అడిగితే పేరెంట్స్ కు స్కూల్ యాజమాన్యానికి ఓ అగ్రిమెంట్ ఉంటుందని, ఆ విషయంలో మేం జోక్యం చేసుకోలేమని మెల్లగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేరెంట్స్ స్కూల్ కు అగ్రిమెంట్ ఉంటే ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు, సర్కారు యంత్రాంగం ఎందుకు అన్న అనుమానాలు రాక మానవు. స్కూల్ మేనేజ్మెంట్ కి పేరెంట్స్ కి మధ్య ఒక ఒప్పందాలు కుదిరి ఉన్నాయి. ఆ ఒప్పందాల ప్రకారము పేరెంట్స్ తమ లాంగ్ స్టాండింగ్ డ్యూస్ని చెల్లించాలి.
అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంటు కూడా పిల్లల్ని అంటే స్కూల్ యొక్క ఫీజుతో సంబంధం లేకుండా పిల్లల్ని అలౌ చేయమని చెప్తున్నాము. ఇన్ ద సేమ్ టైము ఏదైతే ప్రస్తుత విద్యా సంవత్సరం కాకుండా లాంగ్ స్టాండింగ్ డ్యూస్ అంటే 2020 అంటే కరోనా అంటే 21, 22, 22, 23, 23, 24 అకాడమిక్స్ సంబంధించి లాంగ్ స్టాండ్ డ్యూస్ పేరెంట్స్ డ్యూ ఉన్నారు. అట్లాంటి వారి విషయంలో కూడా మరి పెద్ద మొత్తంలో డ్యూస్ ఉన్నప్పుడు మేము స్కూల్ని రన్ చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి 21, 22 అంటే సెప్టెంబర్ 21 నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి అంటే లాస్ట్ 3 years నుంచి ఏ పేరెంట్స్ అయితే లాంగ్ స్టాండ్ డ్యూస్ ఉన్నారో వారిని కూడా క్లియర్ చేయమని చెప్తున్నాము. ద సేమ్ టైం పిల్లల్స్ కూడా అలౌ చేయమని చెప్తున్నాము. ఇది అటు మేనేజ్మెంట్కి ఇటు పేరెంట్స్ లాంగ్ స్టాండింగ్ డ్యూస్ మొత్తం కాకుండా కొంతలో కొంత క్లియర్ చేస్తూ వెళ్ళాలి. మేనేజ్మెంట్ కూడా పిల్లల్ని అలౌ చేస్తుంది, అందులో ఏం లేదు. ఇందులో డీవియేషన్ ఉంటే కనుక గౌరవ డిఓ గారి నోటీసులోకి తీసుకెళ్తాము. తప్పనిసరిగా పేరెంట్స్కి అనుకూలంగా పిల్లలకు అనుకూలంగా నిర్ణయాన్ని వచ్చే విధంగా చూస్తాం. ఏది ఏమైనా సొసైటీల తరఫున నడుపుతున్న స్కూల్స్ విద్య వ్యాపారంగా కాకుండా ప్రయోజనకరంగా అందరికీ విద్యనందించే సదుద్దేశంతో నడవలసింది పోయి పెనాల్టీలు, ఫీజుల మోతలు, ఇతరత్ర వసూళ్లతో పేరెంట్స్ ను బెంబేలెత్తిస్తున్నారు. తమకు దగ్గరి వారిని సొసైటీ ప్రతినిధులుగా పెట్టుకుని పాఠశాల నిర్వాహకులు ఈ తతంగా నడుపుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో ఫీజులతో పాటు పెనాల్టీలు లేవని, ఈ స్కూల్లో వ్యాపారం జరగకపోయేదని గత కొన్నేళ్లుగా ఈ దందా నడుస్తున్న సొసైటీ యాజమాన్యానికి ఈ వ్యవహారం తెలియకుండా కింది స్థాయిలో మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మామూలుగా కొంతమంది తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇట్లా మా దగ్గరికి చిన్న చిన్న కాంప్లైంట్స్ ఉంటే వస్తే మేనేజ్మెంట్ సహకరించదు. ఫీజుల విషయంలో ఆ విషయంలో లాస్ట్ 4 years ఇప్పుడు 10th class అమ్మాయి ఉంది. రీసెంట్గా ఒక 2 days నుంచి మాట్లాడుతున్నారు మన వాళ్ళు. ఒక 20,000, 25,000 కావాలని చెప్పి 7th class సంబంధించిన ఫీజు పడుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు పే చేసిళ్ళు. వాళ్ళ రికార్డ్స్లో పే ఉన్నది, అలా ట్రాన్స్ఫర్ అని చెప్పి ఉన్నది. వీళ్ళ రికార్డ్స్లో పే అని చెప్పి ఉన్నది. వాళ్ళు స్లిప్ మీరు ఎప్పుడైతే మా ఇష్టంలో అడుగుతాం మేము. ఇప్పుడు 6th class 7th class ఫీజు ఇప్పుడు 10th అడుగుతున్నారు. అప్పుడు ఫీజు పే చేసి ఆల్రెడీ ఆ స్లిప్ నేను దొరకబట్టి ఇస్తే రాత్రి 10 వరకు బేరాసారాలు ఆడతారు. మన నైట్ ఫోన్ చేసి బట్లాడతారు. వీళ్ళు కంప్లైంట్ చేయకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామని చెప్పండి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అతను హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ ఇక్కడ అబ్బలగూడ సంబంధించి వాళ్ళ పేరు ఎందుకని హెడ్ కానిస్టేబుల్ పాపది స్టోరీ అని చెప్పేది. రాత్రి 9, 9:30, 10 ఫోన్ చేసి వాళ్ళకి పోకానండి సార్, ప్రిన్సిపాల్ ఉంటాడు ఇక్కడ, ప్రిన్సిపాల్తో మాట్లాడమని చెప్పారండి. వాళ్ళకి దొరికింది, ఎవిడెన్స్ దొరికింది, పట్టుకొచ్చి ఇస్తామని చెప్పి. ఏ ఇయర్ 5 క్లోజ్ అది చాలా డిఫరెంట్. ఏమనంటే మేనేజ్మెంట్ మాది కాదు, మేము ఎంప్లాయీస్, పైన ఆగాకాన్ వాళ్ళది ఉంటుంది. అది ఎవరిది ఉంటే ఏమున్నది, ఇక్కడ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అనేది నేను చిన్న చిన్న సమస్యలప్పుడు వీళ్ళు దాన్ని చేయాలి. మస్తు ప్రౌడిష్ మెంటాలిటీస్ ఉంటాయి ఇలా ఉన్న లోకల్లో ఉన్న వీళ్ళకు ఎంప్లాయీస్కి. ఇవాళ సామమూర్తి మామూలుగా ఇవాళ రాలేదు, ఇవాళ లీవ్లు ఉన్నాడు. ఆయన టూ మచ్ ప్రౌడిష్ ఫెలో, మస్తు బిహేవియర్. అసలు అది చూస్తే మీరు షాక్ అయితే. అంటే ఇప్పుడు వరంగల్ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులు కూడా ఇది పెద్ద ట్రస్ట్, ఇది ఆగాకాను, దీన్ని ఎవరో మనం ముట్టుకుంటే మనకి ఎందుకు, అదే పీరియడ్లో అధికారులు కూడా మరి ఉంటున్నారు సార్. ఇది మరి ఇటువంటి పాఠశాలల వ్యవహారంలో విద్యాశాఖ చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా స్కూల్ సొసైటీ సభ్యుల్లో కొందరైనా నిజాయితీగా ఆలోచిస్తే తమ కష్టాలు గట్టెక్కుతాయని పేరెంట్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన దేవాలయాల్లో ఫైన్లు, జరిమానాల పేరిట అదనంగా దోచుకుంటున్న స్కూళ్లు పిల్లలకు ఏం నేర్పించాలనుకుంటున్నాయి? ఫీజుల పేరిట స్కూళ్లు చేస్తున్న అక్రమ దందాను పక్కన పెట్టి టీచర్లు నీతి వ్యాఖ్యలు వల్లిస్తే విద్యార్థులు ఏ విధంగా అర్థం చేసుకుంటారన్నది ప్రశ్నార్థకమే. వరంగల్లో ఫైన్ల పేరిట సాగుతున్న ఫైనాన్స్ దందా ఇది. స్కూళ్ల దోపిడీపై మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.